కేసీఆర్ సీట్ విచారణ ప్రశ్నలో కొన్ని కేసులు నిందితులుగా పేర్కొన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ప్రస్తావించినటువంటి పెద్దయిన సుప్రీం ఎవరు మీరేనా? ఎమ్మెల్యే కొనుగోళ్లకు సంబంధించినటువంటి వీడియోలు మీకు ఎవరి ద్వారా వచ్చాయి? ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయించారా? కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల ఫోన్లను ట్యాప్ చేసి ఎలక్షన్ ఖర్చుల డబ్బులను పక్కదారి పట్టించారనే ఆరోపణలపై ఏం వివరణ ఇస్తారు? 2023 ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ మీకు తెలిసే జరిగిందా? కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు సిట్కి ఇచ్చిన స్టేట్మెంట్పై ఏం వివరణ ఇస్తారు? కీలక నిందితుడైనటువంటి ఎస్ఐబి మాజీ ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలంపై మీ వివరణ ఏంటి? ప్రభాకర్ రావు రాధాకిషన్ రావుతో మీకు ఎప్పుడైనా నేరుగా మాట్లాడారా? ఒకవేళ మాట్లాడితే ఏ అంశాలపై మాట్లాడాల్సి వచ్చింది? అలాగే ప్రభాకర్ రావు టీంతో కేటీఆర్, హరీష్ రావును మీరే మాట్లాడమన్నారా? వాట్సాప్, సిగ్నల్ యాప్స్ ద్వారా వారు ఎందుకు మాట్లాడారు? ట్యాంపింగ్ చేయాల్సినటువంటి ఫోన్ నెంబర్లు సంతోష్ రావు ఇచ్చారనే ప్రధాన ఆరోపణలపై మీ స్పందన ఏంటి? ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ సమకూర్చడంలో ఎమ్మెల్సీ నవీన్ రావు సహాయపడ్డారా? ఎస్ఐబి చీఫ్ నియామకాలకు సంబంధించినటువంటి నిర్ణయాల్లో హరీష్ రావు పాత్ర ఉందా? అధికారులు పదవీ కాలం ముగిసిన తర్వాత కొనసాగింపు అంశాన్ని ఎవరు ఫైనల్ చేశారు? మీకు తెలిసే జరిగిందా? ఇజ్రాయెల్ నుంచి తెప్పించినటువంటి సాఫ్ట్వేర్ కోసం బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళాయా? ప్రైవేట్ ఛానల్ ఎండి శ్రవణ్ రావుతో మీకు పరిచయం ఉందా? దీనికి సంబంధించి ఛానల్ వార్ రూమ్ అంశాలు మీ పరిధికి వచ్చాయా? ఫోన్ ట్యాపింగ్ డేటా మీకు ఎవరు అందజేశారు? ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ జాబితాలో ఎందుకు ఉన్నాయి? సినీ ప్రముఖులు, హీరోయిన్స్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై వివరణ ఇస్తారా? వ్యాపారవేత్తలు బాధితులుగా ఉన్నారు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, మిమ్మల్ని ఎప్పుడైనా కలిశారా? మీకు ఏమైనా ఫిర్యాదు చేశారా? సిట్ సేకరించినటువంటి పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్ల డేటాలో బీఆర్ఎస్ నాయకుల ఫోన్ నెంబర్లు సైతం ఉన్నాయి, వాటిపై మీ సమాధానం? బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన విరాళాలు ఎన్ని? 2023 ఎన్నికల సమయంలో ఎన్ని వచ్చాయి? సంధ్య కన్వెన్షన్ శ్రీధర్రావు ద్వారా ₹1 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వచ్చాయి? ప్రభాకర్ రావు బృందంతో బ్లాక్మెయిల్ చేసి ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేశారా? సిరిసిల్లలో కేటీఆర్ వార్ రూమ్ ఏర్పాటు మీకు తెలిసే జరిగిందా? అక్కడ జరిగే వ్యవహారాలు తెలుసా? అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఫార్మా వ్యాపారులు ఫోన్ ట్యాపింగ్ జరిగాయన్న ఆరోపణలపై ఏం చెబుతారు? నక్సలైట్లతో సంబంధాలున్న వారివే కాకుండా వ్యాపారులు, రాజకీయ నాయకులు, అధికారుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది అంటూ కూడా దాదాపు 60 రకాలుగా కూడా ప్రశ్నలు వేసిన పరిస్థితి. ఈ ప్రశ్నలతో దాదాపు కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రభాకర్ రావు మీరు కావాలనే చేయించారా, లేకపోతే దీనికి సంబంధించి సిరిసిల్లలో మీరు వార్ రూమ్ ఏర్పాటు చేశారంట, అది మీకు తెలుసా? దాన్ని మీ కనుసైగల్లోనే జరిగిందా? అసలు మీరు మొత్తం మీరేనంట ఈ ఫోన్ ట్యాపింగ్ బాస్, నిజమేనా అంటూ కూడా, అలాగే ₹1 కోట్ల ఎలక్ట్రోల్ బ్రాండ్స్ కొన్నాడు, అలాగే వ్యాపారవేత్తలను వీళ్ళందరినీ కూడా బెదిరించి వాళ్ళ దగ్గర ఫోన్ ట్యాపింగ్ విని డబ్బులు గుంజే ప్రయత్నం జరిగిందంట, నిజమేనా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున, అలాగే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, దీనికి సంబంధించి సంతోష్ రావుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో వీళ్ళు ఈ సమాధానం చెప్పారు, నిజమేనా అంటూ కూడా దాదాపు 60 ప్రశ్నలకు పైగా ఆ కేసీఆర్ను వేసినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రశ్నల తర్వాత కూడా దీనికి సంబంధించి ప్రశ్నల తర్వాత కూడా కేసీఆర్ దానికి సంబంధించిన అభిమానులకు కావచ్చు, కార్యకర్తలందరికీ కూడా అభివాదం చేసి, కనీసం అసలు ఏం జరిగిందని చెప్పేసి కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా ఓన్లీ అభివాదం చేసి మళ్ళీ ఎర్రవెల్లి ఆ ఫామ్ హౌస్ కూడా తిరిగి ఆ ప్రయాణం అయిపోయినప్పుడు పరిస్థితి. అసలు ఏం జరగబోతుంది? సిట్ అధికారులు మళ్ళీ ఎవరినైనా దీనికి సంబంధించి విచారించనున్నారా? ఈ విచారణలో వీళ్ళందరి యొక్క వాంగ్మూలాన్ని బయటకు పెట్టే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పేసి సర్వత్రా తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే